యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఇచ్చెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజులకు 240 మణుగుల బంగారం, బహు విస్తారమైన గంధవర్గము, రత్నములు శాబాదేశము రాజైన సొలొమోనుకు ఇచ్చి, గంధవర్గములంతా విస్తారము మరి ఎన్నడనైనను రాలేదు. చూడండి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఒక రాజును దర్శించడానికి దేవుడు ఒక చక్రవర్తి అయినటువంటి రాజును దర్శించడానికి శాబాదేశముల రాణి వచ్చే చేసిందంటే రాజుని కనబడి దేవుడు గమనించినట్లయితే సామెతల గ్రంథంలో ఏముందంటే, నా కుమారుడా యెహోవాని కనపరచు, రాజుని కనపరచు, అట్లు చేయవాని జోలికి పోవద్దు. వాడికి ఆపద ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. హఠాత్తుగా వాడు ఎప్పుడు ఈ భూమి నుంచి వెళ్ళిపోతాడో తెలియదు అని అక్కడ చక్కగా రాయబడినటువంటి మాట. కనుక ఈ యొక్క ఇథియోపియా దేశపు రాణి, షాబా దేశపు రాణి రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసిందంటే, రాజును కనపరచడానికి దేవుని బిడ్డలారా ఓ పేరు దేశం నుండి బహు విస్తారంగా తెచ్చింది. రత్నాలు అంటే డైమండ్స్ కూడా తెచ్చింది. ఒక కోహినూరు వజ్రం యొక్క విలువ ఎంతో తెలుసా? కొన్ని కోట్లు అంటండి. మన భారతదేశంలో కోహినూరు ప్రాంతంలో ఎన్నో వజ్రాలు ఒడిరియాలు కలిగినటువంటి మన దేశం చాలా విలువైనటువంటిది. మన దేశం పేదదేం కాదు, చాలా దేవుని బిడ్డల సంపన్నమైనటువంటి దేశం. కాకపోతే ఏంటంటే దాన్ని ఎవరు బయటడతలేదు, అంతే. ఎవరికాడ దొరికిన మట్టికి స్వాహా చేస్తున్నారు. మేము ఇంకా పేదవాళ్ళం అని చెప్పి అంటా ఉన్నాం దేవుని బిడ్డగా. ఈ మాట చూడండి 24వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 21వ వచనంలో ఏమని రాయబడిందంటే, నా కుమారుడు యెహోవాను కనపరచుము, రాజును కనపరచుము, అలాగూ చేయని వాని జోలికి పోకము, అట్టి వానికి ఆపద హఠాత్తుగా సంభవించును, వారి కాలము ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియదు. దేవుడు యెహోవాని కనపరచాలి, రాజుని కనపరచాలి. రాజు గారి దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులు గణపరిచింది శాబాదేశపు రాణి. చూడండి కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా దేవుణ్ణి గణపరిచేది ఎవరంటే భక్తుడైన దావీదు దేవుణ్ణి గణపరిచాడు. Audio Channel.